రంగనాయక్ సార్ దగ్గర నుంచి మరింత సమాచారం ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, గుడ్ మార్నింగ్ సునీత. ప్రస్తుతం మనం సిద్దిపేట నియోజకవర్గంలోని రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ వద్ద ఉన్నాం. ఈ రిజర్వాయర్ లో గత సంవత్సరం ఇదే సమయానికి సుమారు 2.5 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా 3.5 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి సిద్దిపేట నియోజకవర్గానికి వరప్రదాయం లాంటి ప్రాజెక్టు ఇది. ప్రస్తుతం మనం ఈ విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఇది దాదాపు గత సంవత్సరం అయితే 2.5 టీఎంసీల నీటితో కలకల్లాడినటువంటి ఈ రంగనాయక్ సాగర్ ఇప్పుడు పూర్తిగా వెలవెలబోతుంది. ఇప్పుడు రంగనాయక్ సాగర్ లోని ఈ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు లేక ఎడారిలాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకు కేవలం డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి నీళ్లు మాత్రమే ఉన్నాయి. కేవలం అధికారులు చెప్పిన దాని ప్రకారం కేవలం 6.8 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ నీళ్లని బయటకు విడిచిపెడితే పూర్తిగా ఇది ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టులోకి అనంతగిరి సాగర్ నుంచి ఇక్కడికి నీళ్లు పంపింగ్ చేస్తేనే ఇది ఇక్కడి నుంచి రైతులకు నీళ్లు వదిలే పరిస్థితి ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడైతే రైతులకు నీళ్లు వదిలేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన చెరువుల్ని నింపే పరిస్థితి కూడా ఉండదని చెప్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద పంపులను ఆన్ చేసి అక్కడి నుంచి ఎల్లంపల్లి నుంచి ఆన్ చేసి మిడ్ మానేరుకు నీళ్లు తరలించి అక్కడి నుంచి అనంతసాగర్ కు నీళ్లు తీసుకువచ్చి ఆ నీళ్లను ఇక్కడికి తీసుకువస్తే ఇక్కడ సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగరు, అట్లాగే మల్లన్న సాగరు, తర్వాత కొండపోచమ్మ సాగరు, చిట్ట చివరి ప్రాజెక్ట్ అయినటువంటి కొండపోచమ్మ సాగర్ వరకు కూడా నీళ్లు తీసుకువెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ప్రాంత రైతులకు, ముఖ్యంగా ఉమ్మడి జిల్లా రైతులకు, అటు నిజామాబాద్, నల్గొండ జిల్లా రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే సిద్దిపేట నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. గత 4-5 రోజులుగా కొద్దిపాటి వర్షాలు కురిసినప్పటికీ కూడా అవి చెరువుల్లోకి నీళ్లు వచ్చేంత పెద్ద స్థాయిలో వర్షాలు కురవలేదు. ఫలితంగా ఇక్కడ వరి నాట్లు వేయడానికి రైతులు జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి లింగం గారు, మీరు ఏమనుకుంటున్నారు? ఈ నీళ్లు ఎందుకు నిండలేదు సార్? ఇక్కడ నీళ్లు లేకపోతే, రంగనాయక సాగర్ లో నీళ్లు లేకపోతే నింపడానికి బాగా రైతు రంగానికి బాగా ఇబ్బంది అవుతుంది. నీళ్లు నింపాలి సార్. ఈ టైంలో పోయినసారి ఇప్పటి వరకు నాటేసుకున్న రైతులు నార్లు పోసుకుని ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు, ఈ కాలువ ఎప్పుడు ఎత్తారో అని. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ స్పందించి ఈ డ్యామ్ నింపినట్టయితేనే, వదిలితేనే ఈ డ్యాంలో నీళ్లు ఉంటే బాయిలు ఉత్పత్తి అవుతాయి, బోర్లు ఉత్పత్తి అవుతాయి. ఎక్కడైనా చెర్లు, కుంటలు మొత్తం అన్ని నింపేది. చినకొండ మండలి మొత్తం, నంగునూరు మండలు, నారాయణపేట మండల్, ఈ మండలాలన్నిటికీ చెర్లు గొలుసు చెరువులు కాబట్టి ఓటి నింపుకుంటే ఓటి పోయేది, నిండేది. ఈసారి వరకు ఏం లేవు, వర్షాలు కూడా లేవు మాకు ఈసారి. దాంతో బాగా ప్రాబ్లం అయితే సార్. వర్షాలు ఉంటేనే మాకు ఈ ఎంతో అంత కొంత పంటలు పండేది. ఇంట్లో వాటర్ లేవు కనుక వర్షాలు లేవు. బాగా రైతులు నార్మల్ పోసుకుని ఇప్పటి వరకు నాటేసుకునేది ఉంటే బాగా ఇబ్బంది అవుతుంది. దయచేసి గవర్నమెంట్ స్పందించి ఇప్పటికైనా డ్యామ్ నింపి నీళ్లు వదిలినట్టయితే రైతులు నాటేసుకుని బాగుపడతారు సార్. మీరేమనుకుంటున్నారు? రైతు మీ పేరేంటిది? నా పేరు మల్లేశం సార్. ఏంది పరిస్థితి ఇక్కడ? ఇప్పటి వరకు గత సంవత్సరంలో ఇప్పటి వరకు నాట్లు పడేది, యథావిధిగా వ్యవసాయాలు చేసుకునేది సార్. ఇప్పటికి నాలుగు పోసి నెల 15 రోజులు 2 నెలలు అవుతుంది సార్. ఈ వరకు వాటర్ లేదు. వాటర్ లేక పంపులు, కాలువకు అయితేనే పంపులు వాడడం జరుగుతుంది సార్. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఈ కాలువలకు నీళ్లు ఇస్తే అందరూ బాగుపడతారని కోరుతున్నాం సార్. మీరేమనుకుంటున్నారు? నా పేరు హరిబాబు సార్. ఇవాళ ఇంతకుముందు గత ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవరకు ఎప్పుడో డ్యామ్ నింపింది, చెరువులు కూడా నిండినాయి, రైతులు కూడా సకాలంలో నీరు వదిలేరు, పంటలు వేసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు రంగనాయక సార్ నీరు రావడం లేదు. ఇంతవరకు రైతులు ఎదురు చూడడం జరుగుతుంది. ఏ అధికారికి, ఏ ప్రభుత్వానికి విన్నవించుకోవాలన్నా ఏ అధికారి సకాలంలో దగ్గర లేరు. మరి ఎటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథ అర్థం కాని పరిస్థితులు రైతులు అగమ్య గోచరంగా ఉన్నారు. కాబట్టి దయతలిచి రైతులపై తొందరగా ఈ ప్రభుత్వం వెంబడే సమస్య పరిష్కారం చేసి రైతులకు నీరు వదలాలని కోరుచున్నాము. ఇక్కడ రైతులందరూ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. మీ పేరేందే? ఇప్పుడు మా దగ్గర వరిసేను కాకుండా కూడా మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి, టమాటా, వంకాయ, ప్రత్యేకించి మల్బారీ, ఈ పంటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే మా దగ్గర ఏమైందంటే మా సిద్దిపేట జిల్లాలో, మా చినకొండ మండలంలో వాటర్ లేని పరిస్థితి. వర్షాలు లేవు, మళ్ళీ ఒకటి బాగా వాటర్ లేకుండా ఉన్నది మా దగ్గర. ఈ కాలువల ద్వారా వస్తే
చాలా మందికి మంచి మంచి పంటలు వస్తాయి. రైతులు కూడా మస్తు ఆనందంగా ఉంటారు. ఏది కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి, డ్యామ్లో నీళ్లు ఉంటే కాలు పెడతారు కాబట్టి చాలా మందికి ఉపయోగం ఉంటుంది. మంచి పంటలు పండిస్తారు. ఈ పండించిన రైతుకు లాభం ఉంటుంది, అక్కడ పబ్లిక్ కూడా మంచిగా ఉంటుంది. మంచి పంటలు తీస్తే జర తొందరగా నింపి కాలువల ద్వారా వాటర్ ఇవ్వాలని అది ఒక అభిప్రాయం. నీ పేరేంది బాబు? రంగరాజం. రంగరాజం, ఏంటిది పరిస్థితి? నీళ్లు లేకనే ఇంతవరకు నాటేయలేదు. కాలు వేస్తేనే నాటేయగలుగుతామని చెప్తున్నాం. పోయినసారి ఎట్లుండే? పోయినసారి నిండా నీళ్ళు వచ్చిన ఇదివరకు నాట్లు పడ్డాయి, ఇంతవరకు ఇంకా నాట్లు వేయలేదు. ఇప్పుడు పరిస్థితి నీళ్ళు వస్తేనే నాట్లు వేస్తామని చూసుడు, నీళ్లు నింపమని వేదిక చేస్తున్నాం. మీరేమంటారు? బ్రహ్మం. పోయిన సంవత్సరం ఇంతవరకే డ్యామ్ నింపి కాలువలు ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం గొప్పలు తప్ప అందులో ఏమాత్రము కనబడతలేదు. మా రైతులకైతే పూర్తి స్థాయిలో నాలుగు పోసుకుని ఉన్నాము. ఇప్పటి వరకే 2 నెల 15 రోజుల నుంచి నాలుగు అట్లాగే ఉన్నాయి. అవి ముదిరిపోతే కూడా దిగుబడి కూడా తక్కువ వస్తుంది. అదే గవర్నమెంట్ ఒకసారి గవర్నమెంట్ ఆలోచించి తొందరగా డ్యామ్ నింపి నీళ్లు వదిలితేనే బాగుంటుందని మా అభిప్రాయం సార్. రైట్. మీ పేరు? నా పేరు భద్రయ్య. నాకున్న 2 ఎకరాలు, ఆ 2 ఎకరాలు కాలువ ద్వారానే నీళ్ళు వస్తేనే దునుకున్నాడు. ఇప్పటికి నారు పోసి 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దున్నలేదు, నాటేయలేదు. కనీసం ఈ గవర్నమెంట్ అన్నా జల్దీ సంధించి ఈ డ్యామ్ నింపితే కొంతవరకు మేలు జరుగుతుందని రైతులందరూ సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాం. ఇది మనకి ఇక్కడ రైతుల ప్రధాన డిమాండ్. తక్షణమే ఈ రంగనాయక సాగర్ లోకి నీళ్లను నింపి ఇక్కడి నుంచి కాలువల ద్వారా ఈ ప్రాంతంలోని చెరువుల్ని గాని మిగతా కుంటల్ని గాని చెక్ డ్యాంలను గాని నింపితే ఈ రైతులందరికీ కూడా ప్రయోజనం చేకూరుతుంది. దాదాపు 1,00,000 ఎకరాల ఆయకట్టుకు ఇక్కడ నీళ్లు అందేటువంటి పరిస్థితి ఉంటుంది. రైతులంతా కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తూ ఉన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నీళ్లు నింపకుండా ఆపడం అనేది సరైనది కాదని చెప్పి ఈ ప్రభుత్వ వైఖరిని దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓటు స్టూడియో.